నమస్కారం అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు పలు కీలక ఒప్పందాలు, ఉన్నత స్థాయి సమావేశాల్లో ఆయన పాల్గొంటున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రతిష్టాత్మక సంస్థలతో ఒప్పందాలు చేసుకోనుంది. అదేవిధంగా అరాకోమ్, అడోబ్, ఆటోడెస్క్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల ఎండీ, సీఈఓలతో కూడా సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంపై సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు. ఇండియా AI to the global stage. It is inspiring time. Everything is happening in India. India is going to provide global leadership on AI and related industry. Not only AI, integrated data centers, AI, quantum, you name anything. Everything we are going in that direction. We are very happy. Things are happening positively. We are living in an inspiring time. Everybody has to work in that direction. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో టీటీడీ నెయ్యి సరఫరా అంశం మరొకసారి భారీ రగడ రేపింది. ఉదయం వైసీపీ ఎమ్మెల్సీలు ప్లకార్డులు చేతపట్టి ర్యాలీగా మండలికి వెళ్లారు. ఇందాపూర్ డైరీ టీటీడీలో హెరిటేజ్ దోపిడీపై చర్చకు తీర్మానం ఇవ్వగా చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు దేవుడి ఫోటోలు, ప్లకార్డులతో వచ్చి చైర్మన్ పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై అధికార కూటమి పార్టీల సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుళ్ల ఫోటోలను సభలోకి తీసుకువచ్చి ఆందోళన చేయడం ఏంటని ప్రశ్నించారు. దేవుళ్లను రాజకీయాల్లోకి లాగటం హిందువుల మనోభావాలను దెబ్బతీయటమేనని మండిపడ్డారు. వైసీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని, వారితో క్షమాపణలు చెప్పించాలని మండలి చైర్మన్ మోషన్ రాజును కోరారు. ఈ అంశంపై మోషన్ రాజు స్పందిస్తూ వైసీపీ సభ్యులు చేసింది తప్పేనని అన్నారు. వారిని పిలిపించి మాట్లాడతానని చెప్పారు. ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. చైర్మన్ గారు ప్లీజ్ డౌన్ చేయండి. చైర్మన్ గారు దేశ చరిత్రలో జరిగినటువంటి అంశం తీసేయండి. చైర్మన్ గారు యూ హావ్ టు కమ్ టు ది రెస్క్యూ నౌ. చైర్మన్ గారు సార్, చైర్మన్ సార్, దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. కేవలం నాయకుడు చెప్పినట్టు నడుచుకున్నటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం, ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి this cannot be permitted sir. They should be sir, chairman sir, they వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకుని the way they are behaving, బుద్ధుందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారా సార్? వీళ్ళకి బుద్ధుందా? మీరు if you have to take the permission, chairman sir. వైసీపీ నేతలకు దేవుడంటే నమ్మకం, భయం లేవని మంత్రి పయ్యావుల మండిపడ్డారు. వాళ్ళ నాయకుడు జగన్ ఎలా చెబితే అలా నడుచుకుంటున్నారని అన్నారు. సభలోకి దేవుడి ఫోటోలను తీసుకుని రావడం హిందూ ధర్మాన్ని, నమ్మకాన్ని దెబ్బతీయటమేనని విమర్శించారు. ఇలాంటి చర్యలకు అనుమతించవద్దని చైర్మన్ ను కోరారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని ఇందాపూర్ డైరీ నెయ్యి సరఫరా అంశం మరొకసారి కుదిపివేసింది. వైసీపీ ఎమ్మెల్సీలు ప్లకార్డులు చేతపట్టి ర్యాలీగా మండలికి వెళ్లారు. ఈ రోజు కూడా ఇందాపూర్ డైరీ టీటీడీలో హెరిటేజ్ దోపిడీపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు తీర్మానం ఇవ్వగా చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు. మరొక వైపు సభలోకి వైసీపీ ఎమ్మెల్సీలు దేవుడి ఫోటోలు తీసుకుని రావటం దుమారం రేపింది. దీనిపై మంత్రి పయ్యావుల కేశవ్ ఘాటుగా స్పందిస్తూ దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగుతారా? దేవుడి ఫోటోలను పట్టుకుని సభలోకి రావటం అంటే దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగటమే. ఈ దుర్మార్గాన్ని అనుమతించవద్దు అని తెలిపారు. రావడము అంటే మీకు, మీ పార్టీకి, మీ పార్టీ అధినాయకుడికి దేవుడి పట్ల ఏ రకమైన ఆలోచన ఉంది అనేటువంటిది ఇవాళ సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రధానంగా వెంకటేశ్వర స్వామిని గత 2 నెలలుగా 3 నెలలుగా మీరు రాజకీయం కోసం వాడుతూనే ఉన్నారు. చాలా సంయమనంగా ఉంటున్నాం మా సైడ్ నుంచి. ఎందుకు అనంటే ఇది చర్చ స్వామి మీద జరగకూడదు,
ఆ నేరస్తుల మీద జరగాలి, ఆ తప్పు చేసినటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జరగాలి. వాళ్ళు మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు, కొంతమంది అధికారులు, మీ వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఇంకోరు వాళ్ళ మీద జరగాలి తప్ప స్వామి మీదనో స్వామి ప్రసాదం మీదనో జరగకూడదు అనేటువంటి ఆలోచనతో సంయమనంతో మేమందరం కూడా ఉంటే ప్రతిరోజు కూడా మీరు రెచ్చగొట్టే రకంగా ప్రవర్తిస్తూ ఈరోజు మీరు చేసినటువంటి చర్య అనేటువంటిది హిందూ సమాజాన్ని రెచ్చగొట్టేటువంటి చర్యగానే నేను భావిస్తున్నాను. ఏమైనా ఎత్తుగడలేచ్చు, దట్ ఈజ్ ఆల్ యాక్సెప్టబుల్. కానీ ప్రత్యక్ష దైవంగా కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి రావడము అని అంటే మీకు, మీ పార్టీకి, మీ పార్టీ అధినాయకుడికి దేవుడి పట్ల ఏ రకమైన ఆలోచన ఉంది అనేటువంటిది ఇవాళ సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రధానంగా వెంకటేశ్వర స్వామిని గత 2 నెలలుగా 3 నెలలుగా మీరు రాజకీయం కోసం వాడుతూనే ఉన్నారు. చాలా సంయమనంగా ఉంటున్నాం మా సైడ్ నుంచి. ఎందుకు అనంటే ఇది చర్చ స్వామి మీద జరగకూడదు, ఆ నేరస్తుల మీద జరగాలి. ఆ తప్పు చేసినటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జరగాలి. వాళ్ళు మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు, కొంతమంది అధికారులు, మీ వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఇంకోరు వాళ్ళ మీద జరగాలి తప్ప స్వామి మీదనో స్వామి ప్రసాదం మీదనో జరగకూడదు అనేటువంటి ఆలోచనతో సంయమనంతో మేమందరం కూడా ఉంటే ప్రతిరోజు కూడా మీరు రెచ్చగొట్టే రకంగా ప్రవర్తిస్తూ ఈరోజు మీరు చేసినటువంటి చర్య అనేటువంటిది హిందూ సమాజాన్ని రెచ్చగొట్టేటువంటి చర్యగానే నేను భావిస్తున్నాను. ప్రజల తరపున చేసిన పోరాటంలో ఎదురయ్యే వేధింపులు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుస్తామని మాజీ సీఎం జగన్ పిలుపునిచ్చారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. తప్పుడు కేసులపై ఆందోళన చెందవలసిన అవసరం లేదని, కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు జైలు నుంచి బెయిలుపై బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీ అధినేత జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి జగన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనపై ప్రభుత్వం పెట్టిన కేసులు, టీడీపీ శ్రేణులు తన ఇంటిని ధ్వంసం చేసిన తీరు, హత్యాయత్నం, పోలీసులు వ్యవహరించిన తీరును జగన్ కు వివరించారు. అంబటి రాంబాబుతో పాటు జగన్ ను కలిసిన వారిలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తప్పుడు కేసులపై ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. ఇదే సమయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును జగన్ తప్పుపట్టారు. కొందరు పోలీసు అధికారులు కూటమి ప్రభుత్వంలోని పార్టీలకు వత్తాస పలుకుతున్నారని మండిపడ్డారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. రాబోయే కాలంలో అమరావతి ప్రైడ్ మరింత విస్తరిస్తుందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సీఎం దూరదృష్టి, ప్రణాళికాబద్దమైన పనులతో అద్భుత రాజధాని నిర్మాణం జరుగుతుందని అన్నారు. క్రీడల్లో గెలుపోటములు ఎలా ఉన్నా పోటీ పడటమే ముఖ్యమని, పోలీసుల్లో క్రీడా స్ఫూర్తిని, ఐక్యతను బయటపెట్టేందుకు 2వ అఖిల భారత పోలీసు సౌత్ జోన్ T20 క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ బెటాలియన్ గ్రౌండ్ లో 2వ అఖిల భారత పోలీసు సౌత్ జోన్ T20 క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ టోర్నీని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారుల మార్చ్ ఫాస్ట్ అందరినీ ఆకట్టుకుంది. క్రీడాకారుల నుంచి అతిథుల గౌరవవందనం స్వీకరించారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్, ఐటీబీబీ బార్డర్ టీములు ఈ పోటీలో తలపడుతున్నాయి. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడారు. ఎక్కడ ఏ విపత్తు జరిగినా మొదట పరిగెత్తేది పోలీసులేనని, 24 గంటలు డ్యూటీలో ఉండేవారికి ఇలాంటి క్రీడలు మానసిక ఆనందాన్ని ఇస్తాయని తెలియజేశారు. అతిథిగా ఇక్కడికి ఆహ్వానించడమే కాకుండా ఒక క్రీడా స్ఫూర్తి కలిగిన పోలీస్ డిపార్ట్మెంట్ కుటుంబ సభ్యులందరినీ కూడా కలుసుకునే ఒక మంచి అవకాశం కలుగజేసినందుకు ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన మీ అందరి అంటే మాకు కూడా పోలీస్ బాసే, మా డీజీపీ గారిని ఎప్పుడు కూడా నేను పోలీస్ బాస్ లాగా ఫీల్ అవుతాం. డైనమిక్ పోలీస్ ఆఫీసర్ డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక పోలీసుల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని బయటకు తీసుకురావడం ఒకటే ధ్యేయంగా కాకుండా వాళ్ళలో ఉన్న ఐక్యతను చాటడానికి కూడా ఒక కార్యక్రమాన్ని ఒక ప్రెస్టీజియస్గా తీసుకున్న శ్రీ మోహన్ రావు గారు ఐపీఎస్ ఐజీ స్పోర్ట్స్, అదేవిధంగా శ్రీ అంబురాజన్ గారు ఐపీఎస్ డిఐజీ స్పోర్ట్స్, వాళ్ళిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా హోమ్ డిపార్ట్మెంట్ తరపున నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ప్రతిరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఫస్ట్ రెస్పాండర్. ఎక్కడైనా ఏదైనా డిజాస్టర్ జరిగినా, ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగినా, ఎక్కడైనా ఏదైనా క్రైమ్ జరిగినా, మనం ఇంట్లో ఉన్నామా, భోజనం చేస్తున్నామా, పిల్లలతో ఉన్నామా, లేకపోతే ఏదైనా హాస్పిటల్లో ఉన్నామా అన్నది కూడా మర్చిపోయి ప్రజా భద్రత గురించి అహర్నిశలు 24/7 పనిచేసే మన లాంటి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లాంటి జాబ్స్లో ఇటువంటి క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే కాకుండా నిజంగా చెప్పాలంటే వాళ్ళ దైనందిన జీవితంలో ఒక ఆట విడుపుగా దీన్ని భావించుకోవాలి. దానికి ప్రత్యేకంగా ఒక
సౌత్ జోన్లోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, దీనిలోని మనం అనుకున్న వెంటనే దగ్గర 6 స్టేట్స్ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అదేవిధంగా తమిళనాడు, కేరళ, ఛత్తీస్గఢే కాకుండా పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, అట్ ద సేమ్ టైం ఐటీబీపీ, అదేవిధంగా బోర్డర్ పోలీస్, ఎన్ఎస్జీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏపీలో వైకాపా ప్రభుత్వంతో పోలిస్తే కూటమి నాయకత్వంలో క్రైమ్ రేటు 6% తగ్గిందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. హోంశాఖ బడ్జెట్ డిమాండ్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె మాట్లాడారు. సైబర్ నేరాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. వైకాపా కార్యకర్తలు రపారపా అంటూ రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోబోమని మంత్రి అనిత హెచ్చరించారు. నరుకుతానంటాం ఏం భాష అధ్యక్ష ఇది? ఈ కఠినమైన చట్టాలు తెచ్చి ఇలాంటి వ్యక్తులను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది కోరుతా ఉన్నాను అధ్యక్ష. చాలా మంది బాధితులు సైబర్ క్రైమ్ బారిన పడి వస్తున్నారు. వాళ్ళకి సరైన మనము సపోర్ట్ ఇవ్వలేకపోతున్నాము. పోలీస్ శాఖ వైపు నుంచి కూడా మాకు సరైన సహకారం లేకుండా పోతోంది అధ్యక్ష. పోయిన డబ్బులు రిటర్న్ రావటం లేదు అధ్యక్ష. దాని మీద మంత్రి గారు దృష్టి కేటాయించాలి. ఎలా నిర్వీర్యం చేస్తారంటే యుద్ధంలోకి వెళ్లిన సైనికుడికి అస్త్ర సన్యాసం చేసినట్టుగా అయిపోయింది అధ్యక్ష. తిరగడానికి వెహికల్స్ కూడా లేవు అధ్యక్ష. అంటే కనీసం పోలీసులకి వాళ్ళకి కావలసిన కనీస సదుపాయాలని, మౌలిక వసతుల్ని కూడా కల్పించకుండా కేవలం పరదాలు కట్టడానికి, అక్రమ అరెస్టులు చేయడానికి, అక్రమ కేసులు పెట్టడానికి, హౌస్ అరెస్టులు చేయడానికి ఉపయోగించుకుని వ్యవస్థని కంప్లీట్ గా జీరో చేశారు అధ్యక్ష. ఆ 5 సంవత్సరాలు కూడా సీసీటీవీ కెమెరాస్ బొమ్మల్లాగా అలానే ఉన్నాయి కానీ ఒక్కడు కూడా మెయింటైన్ అవుతుంది. కనీసం ఒకటి కూడా పని చేయట్లే. మళ్ళా అగైన్ 24లో మనం వచ్చిన తర్వాత ఆ 14,000 సీసీటీవీ కెమెరాస్ తో పాటు ఈ రోజు దగ్గర 1,40,000 సీసీటీవీ కెమెరాల్ని ఈ రోజు సుమారుగా రాష్ట్రం మొత్తం మీద మనం పెట్టుకుని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా మనం మానిటర్ చేయగలుగుతున్నామంటే ఇది ఈ రోజు ఎన్డీఏ కూటమి తాలూకా ఒక నిబద్ధత అని చెప్పి మనం అందరం కూడా చెప్పుకోవచ్చు. క్రైమ్ ఓవర్ వ్యూ దగ్గర 6.6% తగ్గింది అధ్యక్ష. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కూడా 4.4% తగ్గింది అధ్యక్ష. మా నియోజకవర్గం జీరో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ని ప్రతి జిల్లాలోనే ఏర్పాటు చేయడానికి ఈ బడ్జెట్ లోనే ప్రవేశపెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు రేప్ అండ్ గ్యాంగ్ రేప్స్ 64.3% తగ్గినాయి అధ్యక్ష. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అధ్యక్ష, వాళ్ళే తప్పు తెలుసుకుని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కూడా ఈ రోజు వచ్చినాయి. అంటే దీన్ని మనం కూడా ఒకసారి ప్రతి ఒక్కరికి ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది అధ్యక్ష. ఎందుకు భయం క్రియేట్ అవుతుంది? ఆడబిడ్డ మీద చేసి ఒకటి క్లియర్, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. గాంజా ఆంధ్రప్రదేశ్ అనే వాళ్ళు కాస్త గాంజాని ఎలా అరికట్టాలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చూసి నేర్చుకోండి అని కేంద్ర ప్రభుత్వం వాళ్ళే చూసి చెప్తున్నారంటే దట్ ఈస్ ది అచీవ్మెంట్ ఆఫ్ ఈగల్ సార్. ఇంకా రోడ్ల మీదకి వచ్చి ఒక్కొక్కడు కత్తులు పట్టుకొని రోడ్ల మీద కేకులు కట్ చేసుకొని రపారపమంటూ మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదు అధ్యక్ష, హింసను ప్రేరేపించడానికి. ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. మూగ జీవాల్ని కూడా తలలు నరికి దాంతోనేమో అభిషేకాలు చేస్తాము, మాకు నచ్చినట్టు మేము ఉంటామని చెప్పడానికి ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు నడిపిస్తున్న అంబేద్కర్ రాజ్యాంగం. తప్పు చేసిన వాడు ఎలాంటి వాడైనా, ఏ పార్టీ వాడైనా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాడికి శిక్ష తప్పదు అని చెప్పడానికి మేము ఇక్కడ నుంచే మెసేజ్ ఇస్తున్నాం అధ్యక్ష. ప్రతి ఒక్కరు కూడా గీత దాటితే కటకటాలే. అక్రమ అరెస్టు, ఇంటిపై దాడి విషయంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు టీడీపీని హెచ్చరించారు. చంద్రబాబుపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పినప్పటికీ తన ఇంటిపై 7 గంటల సేపు టీడీపీ గూండాలు దౌర్జన్యం చేశారని గుర్తు చేశారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించినట్లుగానే తనకు అన్ని రకాల సినిమాలు చూపించారని ఆరోపించారు. ఈ దాడి ఎపిసోడ్ లో తానే హీరోనని టీడీపీ నేతలు విలన్లుగా అభివర్ణించారు. రెడ్ బుక్ లో తనను పోలీసుల సహకారంతో చంపాలని రాశారని అన్నారు. పోలీసుల సహాయంతో ప్రత్యర్థులను చంపే అలవాటు చంద్రబాబుకు ఉందని ఆరోపించారు. తనకు బెయిల్ రాకుండా కేసుల మీద కేసులు పెట్టారని, ఐ డోంట్ కేర్ ఎన్ని కేసులైనా పెట్టుకోండి, చంపితే చంపమనండి, భయపడేది మాత్రం లేదని తెగేసి చెప్పారు. పవన్ కళ్యాణ్ బలం కులమైతే చంద్రబాబు బలం పవన్ కళ్యాణ్ అని వ్యాఖ్యానించారు. చావుకు సిద్ధపడే అంబటి రాంబాబు రాజకీయాల్లో ఉన్నాడని ప్రకటించారు. అసలు ఈ గొడవలకు గల కారణాలను సవివరంగా శుక్రవారం గుంటూరులో ఆయన మీడియాకు వివరించారు. గల్లా రామచంద్రరావు చౌదరి గారు, అబ్బూరి మల్లి చౌదరి గారు, రాయపాటి అమృతరావు చౌదరి గారు, కనపర్తి శ్రీనివాసరావు మాతో పాటు ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో రాయపాటి శ్రీనివాస్ గారు మట్టుకుంటారు, ఇసుక బుజ్జి, వందనాదేవి గ్రంథాలయ సంస్థాని, గొనుగొంట్ల కోటేశ్వరరావు, వీళ్ళ నాయకత్వం. నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు వీళ్ళ నాయకత్వం. జనం చాలా మంది ఉండదు, చాలా మంది తీసుకొచ్చారు, గంజా బ్యాచ్ వాళ్ళు వీళ్ళందరూ అంటే వీళ్ళందరినీ రెచ్చగొట్టారు. ఒరే మనకు అమ్మవాళ్ళు తిడుతున్నాడు రాంబాబు, వెళ్ళండిరా, వాడు ఇల్లు తగలేండిరా. ఏంటండి ఈ గౌరవం? నాకు అర్థం కాలేదు.
చెప్తున్నా నేను కమ్మ సోదరులను ఆలోచించమని చెప్తున్నా. నేనేమైనా తిట్టానా? ఎప్పుడైనా, ఇవాళ కాదు, ఎప్పుడైనా కులం పేరు పెట్టి తిట్టానా? కోర్స్ నేను కాపు కావచ్చు, అది వేరే విషయం. ఇప్పుడేం తిట్టాను నేను? తిట్టని అంశాలను తిట్టినట్టుగా పెట్టించి నన్ను 18 మాసాలు జైల్లో, 18 రోజులు జైల్లో పెట్టడానికి ఇంత కకృతి పడాలంటే నాకు అర్థం కాలేదు. ఇంకా చాలా కకృతి పడ్డారు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. దాంతోపాటు ఇంకో ఆయన ఉన్నాడు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఏమన్నాడు? 24 గంటల్లో సినిమా చూపిస్తానన్నాడు. చూపించావు. 24 గంటల్లో కాదు, సినిమా, పెద్ద సినిమా చూపించావు బా. ఎంత సినిమా చూపించావు? 18 రోజులు సినిమా చూపించావు. నా ఇల్లు పగలగొట్టడంలో సినిమా చూపించావు. నా కార్లు ధ్వంసం చేయటంలో సినిమా చూపించావు. నా ఆఫీసు ధ్వంసం చేయటంలో సినిమా చూపించావు. నా భార్య బిడ్డలు ఇంట్లో ఉంటే తరిమి కొట్టే సినిమా చూపించావు. లాకప్లో పడేసే సినిమా చూపించావు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 18 రోజులు ఉండే సినిమా చూపించావు. అవునయ్యా పెమ్మసాని, ఇంత పెద్ద సినిమా తీసావే, బాగా డబ్బున్నాడు కదా. ఎవడు దీనిలో హీరో? ఎవడు దీనిలో హీరో? ఇల్లు తగలేసిన వాడు హీరోనా? జైల్లో ఉన్నవాడు హీరోనా? చెప్పని అడుగుతా ఉన్నా. ఎక్కడో ఉండి మానిటర్ చేశావే, ఎవరు హీరో? 18 రోజులు జైల్లో ఉన్నవాడు హీరోనా? జైల్లో పెట్టిన వాళ్ళు హీరోనా? ఎవరు హీరో? ఆలోచించుకో. ఇంత పెద్ద సినిమా తీసి మీరు విలన్లు అయ్యారు, అవునా కదా? 18 రోజులు పెట్టడం కాదు, 7-8 గంటల సేపు ఇక్కడ ఉండి కరాలనృత్యం చేశారు పోలీసులతో ఏకమై. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 22వ తేదీన జిల్లాకు రానున్న దృష్ట్యా ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ శుక్రవారం పరిశీలించారు. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర కమ్యూనికేషన్లు గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, తపాలా శాఖ ఉన్నత ఉద్యోగులతో కలిసి తపాలా శాఖ గ్రామీణ సడాక్ సేవక్ సమ్మేళనంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం బొమ్మిడాల నగర్ సత్యసాయి స్పిరిచువల్ సొసైటీ ట్రస్ట్ ప్రాంగణంలో 22వ తేదీ మధ్యాహ్నం 4 గంటలకు ప్రారంభం కానుంది. బొమ్మిడాల నగర్ సత్యసాయి స్పిరిచువల్ సొసైటీ ట్రస్ట్ ప్రాంగణంలో ప్రముఖులకు, ఉద్యోగులకు పార్కింగ్, వేదిక నిర్మాణం తదితర అంశాలను జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు. ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు జరగాలని అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్రం నలుమూలల నుండి దాదాపు 8,000 మంది తపాలా శాఖ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారని, ఆ మేరకు అన్ని సౌకర్యాలు పక్కాగా ఉండాలని అన్నారు. త్రాగునీరు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వాళ్ళ ప్లాన్ ఎన్ని వెహికల్ చూస్తారు, ఇక్కడ నుంచి స్టార్ట్ గుంటూరు మిర్చియార్డు చైర్మన్ గా కుర్ర అప్పారావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మేయర్ కోవెలముడి రవీంద్ర, ఇతర నేతలు అప్పారావుకు శుభాకాంక్షలు తెలిపారు. మిర్చి రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక కృషి చేస్తామని చైర్మన్ వెల్లడించారు. యార్డులో రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని చెప్పారు. మిర్చికి మద్దతు ధర లభించే విధంగా నూతన పాలకవర్గం పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ముందు రమ్మను. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు, సోదరుడు కుర్రా అప్పారావు గారు మార్కెట్ యార్డ్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అట్లాగే సంపూర్ణంగా ఆయనకు ఉండాలని నారా చంద్రబాబు నాయుడు గారి, అట్లాగే నారా లోకేష్ గారి, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ఆయన ఈ పదవీ కాలంలో రైతు సోదరులకు చేరువై రైతులకి సరైన సౌకర్యాలు, అట్లాగే గిట్టుబాటు ధర విషయంలో కానీ అన్ని రకాలుగా మార్కెట్ యార్డ్ వాళ్ళ పట్ల సకల సదుపాయాలు కల్పిస్తారని ఆశిస్తున్నాను. అట్లాగే
మీకు ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తాను. ఎన్నడూ లేని విధంగా బుర్రా అప్పారావు గారు ఈ రాష్ట్ర చరిత్రలోనే ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్గా పదవీ కాలం. గుంటూరు పార్లమెంట్ అంగన్వాడీ డ్వాక్రా సాధికారిక సంస్థ ప్రధాన కార్యదర్శి లామ్ నవమి ఆధ్వర్యంలో గుంటూరు మిర్చియార్డ్ చైర్మన్ కుర్రా అప్పారావు ప్రమాణ స్వీకార సభకు 23వ డివిజన్ నుంచి భారీ ర్యాలీగా టీడీపీ కార్యకర్తలు తరలి వెళ్లారు. రఘురామ్ నగర్ నుంచి స్తంభాల గరువులోని చేబ్రోలు హనుమయ్య ప్రాంగణం వరకు ఈ ర్యాలీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా లామ్ నవమి మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో కష్టపడ్డ కార్యకర్తలకు సముచిత గౌరవం లభించడానికి కుర్రా అప్పారావుకు గుంటూరు మిర్చియార్డ్ చైర్మన్ పదవి రావటమే నిదర్శనమని అన్నారు. గుంటూరు మిర్చియార్డ్ నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో రైతులకు మేలు జరగాలని ఆమె ఆకాంక్షించారు. రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వివరించారు. నమస్కారం అండి. ఈరోజు గుంటూరు మిర్చియార్డ్ చైర్మన్ గా నూతనంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కుర్రా అప్పారావు గారికి సపోర్ట్ గా మేమందరం కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్ నుంచి మా బూత్ ఇన్ఛార్జీలు మేము ముక్తం గారు మస్తాన్ వలి గారు మా సైన్యంతో మేమందరమే సపోర్ట్ ఇస్తూ ఇక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరే మా మహిళలతోటి కూటమి నాయకులతోటి అట్లాగే వైస్ చైర్మన్ గారికి కమిటీ డైరెక్టర్లకి అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం గత 5 సంవత్సరాల నుంచి బాగా కష్టపడి వాళ్ళ కష్టపడిన పనితనాన్ని బట్టి వాళ్ళకి గౌరవించి వాళ్ళకి పదవులు కట్టబెట్టారు. చాలా సంతోషంగా ఉంది. దానికి తగ్గట్టుగా పాలకవర్గం పనిచేస్తారని చెప్పి ఆశిస్తున్నాము. రైతులకు మంచి జరిగిద్దని ఆశిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో మా మేయర్ గారి ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్ నుంచి మేము బయలుదేరుతున్నాం. సమాన అవకాశాలతోనే సామాజిక న్యాయం సాధ్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వర్య స్పష్టం చేశారు. 20 లక్షల కోట్ల ఉద్దీపన పథకాలలో సామాజిక న్యాయం పేదలకు స్థానం ఎక్కడుందో చెప్పాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిపిఐ ఏఐటియుసి జిల్లా సమితుల ఆధ్వర్యంలో గుంటూరు మల్లేలింగ భవన్లో సంపద పునఃపంపిణీతో సామాజిక ఆర్థిక న్యాయం అనే అంశంపై శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి సిద్ధాంతం చూసేటైతే అణచివేతని వివక్షతని పెంచేటువంటి సిద్ధాంతం కలిగినటువంటి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. మన కేంద్రంలో చూస్తే కేవలమైనటువంటి అణచివేతలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాం. మైనార్టీల మీద, మహిళల మీద, అట్లాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల మీద కేవలమైనటువంటి అణచివేతలు మనం చూస్తాం. మన సిద్ధాంతమే మీరంతా పని చేయడానికి ఉంటే పని చేయాలి, పని చేయడం అనేటువంటి దైవం పని చేయాలి, ఎంత ఇస్తే అంత తీసుకోవాలి అనేటువంటి సిద్ధాంతం కూడా ఆ సిద్ధాంతాన్ని ఎందుకు తీసుకొచ్చి ప్రజల్ని నొక్కబెట్టే ప్రయత్నం చేస్తారు. అందువల్ల ఇవాళ భారతదేశంలో మనం కనుక రకరకాలుగా బీసీలకు అవి కావాలి, బీసీలకు ఇవి కావాలి, ఎస్సీలకు అవి కావాలి, ఎస్టీల్లో ఫలానా వాళ్ళ చేర్చాలి, ఎస్సీల్లో నుంచి ఎస్టీల్లోకి చేర్చాలి ఫలానా కులాన్ని, ఫలానా బీసీ కులంలో ఉన్నటువంటి వాళ్ళని ఎస్సీలో చేర్చాలనే ఉద్యమాలు చాలా వరకు జరుపుతూ ఉన్నారు. కానీ ఇవాళ మన రాష్ట్రంలో ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మన గంగుటూరు అన్నయ్య గారు తప్ప దాదాపు బీసీ ముఖ్యమంత్రులు కనీసం 2-3 కూడా లేకపోవడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే మంత్రులుగా కూడా ఏదో బీసీలు కూడా ఇవ్వాలి కాబట్టి అక్కడ ఒక శాఖ, ఇక్కడ ఒక శాఖ, ప్రాధాన్యత లేనటువంటి శాఖల్ని వాళ్ళకి ఇస్తా ఉన్నారు. రెండోది, ఈ రాష్ట్రంలో బీసీ జనాభా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే
రాజ్యాధికారంలో కొనసాగేదంతా ఎక్కువ. అలాంటి ఇక్కడ బీసీ జనగణన కులగణనలో కులగణన చేయడం ఉత్తర భారతదేశం చూసినట్లయితే స్పష్టంగా అభివృద్ధిలో తేడా కనిపిస్తుంది. దక్షిణ భారతదేశం రిలేటివ్ గా ఉత్తర భారతదేశం కన్నా అభివృద్ధి చెందింది. ఇవాళ పేదరికం తీసుకుంటే కేరళలో అసలు పేదరికం లేని రాష్ట్రంగా పరిగణించబడుతుంది. అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రంలో తమిళనాడు ఉంది. కానీ అత్యధిక పేదరికం ఉన్నటువంటి రాష్ట్రాలు ఎటువంటి ఉత్తరాది ఉన్నాయి. ఈవెన్ గుజరాత్ కూడా అన్ని రంగాల్లో వెనుకబడినటువంటి పరిస్థితి. ఇవాళ గుజరాత్ లో కొద్ది మంది లక్షల మందిలో ఉన్నటువంటి సంపన్న కొద్ది మంది ఉండొచ్చు, కానీ నిరుపేదలు ఇవాళ కుటుంబ రిక్షాలు లేవు. కానీ అహ్మదాబాద్ వెళ్తే అన్ని కూడా అటువంటి రిక్షాలు మనం చూడొచ్చు. అంత వెనుకబడినటువంటి ప్రాంతం అక్కడ ఉంది. కాబట్టి అభివృద్ధి అంటే అందరూ సమానంగా అభివృద్ధి చెందడమే తప్ప కొద్దిమంది ఏమో మరింత కోటేశ్వరం పేదవాడు మరింత పేదవాడు కావడం కాదు. కాబట్టి అందరికి సమానమైన అవకాశం ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఈ సమానమైన అవకాశాలు వాటికి కొంచెం ఇక్కడ మన దేశంలో దానికి కొన్ని రిజర్వేషన్ అనే పేరు పెట్టారు. అదే అమెరికాలో అయితే ఇంకొక విధమైనటువంటి పేరు ఉంది. అమెరికాలో కూడా అవకాశాలు ఉన్నాయి. అక్కడ డైవర్సిటీ అంటారు. ప్రతి కాలేజీలో కానీ ప్రతి హాస్పిటల్లో కానీ ఈవెన్ సినిమాలో కూడా అందరికి సమాన డాన్జీ డిజిటల్ వెబ్సైట్ ప్రారంభోత్సవం గుంటూరులో ఘనంగా జరిగింది. ప్రీమియం క్లాత్ వేర్ తో రూపొందించిన వెబ్సైట్ ను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాస్ట్ అయి ప్రారంభించారు. అదేవిధంగా డాన్జీ టీ షర్ట్లను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డాన్జీ సంస్థ ప్రతినిధులు మొహిద్దీన్ యాసర్, DT7 డిజిటల్ సంస్థ ఎండి దినేష్ రెడ్డి, ఆల్లా తదితరులు పాల్గొన్నారు. జెన్జీ కిడ్స్ కి ప్రత్యేకంగా రూపొందించిన డాన్జీ బ్రాండ్ ను అందరూ ఆదరించాలని అతిథులు సూచించారు. నాణ్యమైన క్లాత్ తో పాటు లేటెస్ట్ డిజైన్లతో టీ షర్ట్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిజిటల్ మార్కెటింగ్లోకి అడుగుపెడుతున్న రాష్ట్రానికి వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు డిజిటల్ మార్కెటింగ్లో రకరకాలుగా చూసాం మనం. వారికి ఫుడ్ ఐటమ్స్ కానీ లేకపోతే అమెజాన్ నుంచి కానీ లేకపోతే ఎక్స్క్లూజివ్గా డిజైనింగ్ డ్రెస్సెస్ వీళ్ళు ఒక బ్రాండ్తో రావడమే కాకుండా డిజైనింగ్ కూడా ఓన్ డిజైనింగ్తో కాస్ట్ ఎఫెక్టివ్గా కామన్ మ్యాన్ రీచ్ అయ్యేలాగా మోర్ డ్యూరబిలిటీ ఉండేలాగా విత్ ఆల్ క్వాలిటీస్ క్లాత్కి ఏ రకమైనటువంటి క్వాలిటీస్ ఉండాలి అన్ని క్వాలిటీస్ కలిగినటువంటి బ్రాండ్ నేమ్తో డాన్జీ బ్రాండ్ నేమ్తో ఈరోజు నా డిజిటల్ మార్కెటింగ్లో అడుగు పెడుతున్నటువంటి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మార్కెటింగ్లో కూడా డిఫరెంట్ స్టైల్స్, నేమ్, ఫేమ్, డ్యూరబిలిటీ, క్వాలిటీ, క్వాంటిటీ, with all features, with no compromise. What best they can give, with that motto they are coming into the field. Let us hope మనందరం కూడా ఆశిద్దాం భగవంతుడు వీరిని ఆశీర్వదించాలని, నిత్య కళ్యాణంలాగా పచ్చటి తోరణంతో వీళ్ళు వర్ధిల్లాలని, మరి ముఖ్యంగా రంజాన్ మాసంలో ఆదిలో ప్రారంభించబడింది మళ్ళా వీరిని దీవించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ డాన్జీ బ్రాండ్ ఈరోజు ఈవెంట్ మేము నా పేరు దినేష్ అండి, ఫౌండర్ ఆఫ్ DT7 ఏజెన్సీ, బ్రాండింగ్ పార్ట్నర్ ఆఫ్ డాన్జీ క్లాతింగ్ బ్రాండ్. ఈరోజు ఒక 1 అవర్లో లాంచ్ చేసాం కానీ బట్ దీనికి హార్డ్ వర్క్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి హార్డ్ వర్క్ చేసి ఏదో సింపుల్గా స్టార్ట్ చేసింది కాదు. 1 ఇయర్ ఎగ్జాక్ట్గా March 10th మేము అనుకున్న థాట్ ఇది. దాని తర్వాత గ్రౌండ్ వర్క్ చేసి ఇండియాలో మల్టిపుల్ ప్లేసెస్ తిరిగి ఒక క్లాత్ రిలేటెడ్గా ఏదో 100 రూపాయలకి లేకపోతే ఒక 500 రూపాయలకి అలా లాంచ్ కాకుండా
ప్రతి ఒక్క కస్టమర్కి తీసుకున్న తర్వాత రిటెన్షన్ని బేస్ చేసుకుని అంటే మళ్ళీ రీపర్చేస్ చేయాలనే ఉద్దేశంతోనే ప్లస్ ట్రెండింగ్గా ఉన్న జెన్జీ ఇప్పుడు ఏదైతే ఉందో దాని రిలేటెడ్గా మా ఓన్ థాట్స్ అండ్ మొహిద్దీన్ గారి యొక్క ఐడియాలజీ వాళ్ళ అబ్బాయి ఒక థాట్స్తో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు 5 మోడల్స్తో స్టార్ట్ చేశాము. ఎక్స్క్లూజివ్గా టీషర్ట్స్ అండ్ ఫర్ జెన్జీ కిడ్స్. దీన్ని నెక్స్ట్ 1 ఇయర్లో మేమేమనుకుంటున్నామంటే ఒక టీషర్ట్సే కాదు, ఒక యూత్ ట్రెండింగ్ ఓరియంటెడ్గా ఉన్న కిడ్స్కి ఏదైతే ట్రెండ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఎక్స్పెక్టెడ్ రీచ్ మేము వెళ్ళాలనేది మా ఇంటెన్షన్. స్టార్టెడ్ విత్ స్మాల్, వేర్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఆఫ్ బిగ్ థింగ్స్ ఇన్ ఫ్యూచర్ అండి. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మొహిద్దీన్ గారికి అండ్ రెహమాన్ గారికి చాలా థ్యాంక్స్ అండి. నా మీద నమ్మకం పెట్టుకుని మీరే చేయండి అని చెప్పి స్టార్ట్ చేశారు. సో మీరు ఆల్రెడీ చూసుంటారు. వెబ్సైట్ వచ్చేటప్పటికి www.danzy.in అండి. ఒకసారి చూసి యూజర్కి కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా తక్కువ టైంలో వితిన్ 3 or 4 స్టెప్స్లో ప్రోడక్ట్ పర్చేస్ చేసే క్యాపబిలిటీని తీసుకొచ్చాము. అండ్ ఇండియా ఒక్కటే కాదు, మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా చేయడానికి దీంట్లో పాసిబిలిటీ ఉంది. టైం లైన్ అనేటప్పటికీ మాకు ఆల్రెడీ దీంతో పాటు ఓన్లీ ఆర్డర్ తీసుకోవడమే కాదు, న్యూ క్లాతింగ్ బ్రాండ్ లాంచ్ అయింది మార్కెట్లోకి. ఐ హోప్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వేరియస్ ప్లేసెస్ నుండి మేము బాగా రీసెర్చ్ చేసి తెచ్చిన క్లాత్ మీకు నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఏంటి స్పెషాలిటీ ఏంటి డాన్సీ స్పెషాలిటీ వీఆర్ ఇంటూ ప్రీమియం. అంటే మీకు బయట దొరికే టీషర్ట్స్కి మా దగ్గర ఉన్న టీషర్ట్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వీఆర్ ఇంటూ ప్రీమియం సెగ్మెంట్, వీఆర్ నాట్ ఇంటూ నార్మల్. దట్ ఎవరిని అట్రాక్ట్ చేస్తున్నారు? మొత్తం జెన్జీ కిడ్స్ని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.